అందరి గురువైనటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ అదే మార్గాన్ని అనునిత్యం ధ్యానం, జ్ఞానం జూమ్ ద్వారా మరియు ఇట్లా అందిస్తున్నటువంటి మన గురు దంపతులైనటువంటి రాఘవరావు సార్ గారికి మరియు రాజ్యలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు జూమ్‌లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. నా పేరు రవీందర్ అండి. జగిత్యాల మాది. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది నేను. కాకపోతే ఏంటంటే అండి, ఈ ధ్యానం అనేది 15 సంవత్సరాల క్రితమే నాకు ఒకసారి పరిచయం అయిందండి. నా ఫ్రెండ్ ఉంటుండే నా క్లాస్‌మేట్ రాజన్న అని. 15 సంవత్సరాల క్రితం అంటే బహుశా అనుకుంటా 2008, 9 ప్రాంతాల. అప్పుడు నేను దుబాయ్ ఎళ్లి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఏంటంటే, నా మిత్రుడు కలిసిండు నాకు. నా క్లాస్‌మేట్ రాజన్న అని. అప్పటికి తను మోస్ట్ సీనియర్ ధ్యానంలో. అయితే ఏంటంటే, తనేం చెప్పిండంటే, "అన్న ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే ప్రతి సమస్య పరిష్కారం అయితది. ధ్యానం చేయడం ద్వారా ప్రతి సమస్య పరిష్కారం అయితది. నీ ఆరోగ్యం బాగుపడుతది. ఆర్థికంగా కూడా అన్నీ సెట్ అయిపోతాయి" అని చెప్పేసానంటే, నేనప్పుడు నమ్మేవాడిని కాదండి. అంటే నాకనిపించింది ఏందంటే, ఇంత కష్టపడి పని చేస్తేనే ఇటు సరిపోతే అటు పోవట్లేదు. అలాంటిది ధ్యానం చేస్తే ఆర్థిక సమస్యలు ఎలా సాల్వ్ అయితాయి? ఆరోగ్య సమస్యలంటే సాల్వ్ అయితుండొచ్చు. ఆర్థికంగా ఎట్లా సాల్వ్ అయితాయని చెప్పేసానని నాకనిపించేది. సరే అని ఒక్కసారి ఏం చేసిండంటే నన్ను సత్యనారాయణమూర్తి పిరమిడ్ పైకి ఒక 15 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్ళిన తర్వాత సార్‌కి ఫోన్ చేస్తే, సరే పైనైతే ధ్యానం చేయించాం. చేయించిన తర్వాత ఒక్కసారి చెప్పు అని చెప్పేసన్న తర్వాత పైకెళ్ళి ధ్యానంలో కూర్చున్నాం. బహుశా ఒక 40, 45 మినిట్స్ కూర్చున్నాం అనుకోండి. మా ఫ్రెండ్ నేను. తను ఆల్రెడీ మోస్ట్ సీనియర్ కాబట్టి తను డీప్‌గా వెళ్ళిపోవడం జరిగింది. నేను అంటే ఎలా చేయాలో తెలీదు కాబట్టి కూర్చుంటే అప్పటికి ఎకనామికల్‌గా చాలా లాస్‌లో ఉన్నా కాబట్టి ఏమైందంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే మొత్తం నాకు ఎంత శ్వాసను అబ్జర్వ్ చేసినా గాని ఈ ఆలోచనలు రావడం, ఈ చుట్టూరు ఏంటంటే నాకు అప్పులోలే అగుపించారండి. మొత్తం అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళే అగుపించడం మొదలైంది. అయ్య బాబోయ్! నా వల్ల కాదని చెప్పేసని సరే తనకంటే ఒక 5 మినిట్స్ ముందే లేసాను. తర్వాత కాసేపటికి తను లేసొచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే, ఓకే. పర్లేదు బానే ఉంది అన్నాను. ఎన్నో సార్లు చెప్పాడు తను నాతో. అన్న ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ఇలా బాగుంటుంది. చెప్తే వినేవాడిని కాదు. సరే నువ్వేది చెప్పినా, ఏది మాట్లాడినా సరే, నాకొక ధ్యానంకు సంబంధించిన మాట మాట్లాడకు దయచేసి అని చాలా విమర్శించానండి. ఇంకొక మాట కూడా అన్నాను తనని. ధ్యానం చేయడం అంటే ఏంటంటే శాకాహారం తీసుకోవాలి. అంటే నేనెక్కువ నాన్ వెజ్ ఎక్కువ తినేవాడిని కాదు. కాకపోతే ఏంటంటే అతన్ని అనేవాడిని. "నీకు తినే మొఖం లేదు నన్ను తిననీయవా" అని చెప్పేసని అట్లా కూడా హేళన చేయడం జరిగింది. ఒక 15 సంవత్సరాల క్రితం అది. సరే తను చాలా సార్లు చెప్పి లాస్ట్‌కి ఏంటంటే, సరే నీ ఇష్టమని సపరేట్‌గా వదిలేసాడండి. నీకు టైం వచ్చినప్పుడు వస్తావని. తర్వాత ఏమైందంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ అండి. అంటే ఇంచుమించు ఒక 12 సంవత్సరాల టైం వేస్ట్ అయిపోయింది. ఒక 3 సంవత్సరాల క్రితం చారి నా ఫ్రెండ్ నరసింహాచారి. తను ధ్యానం సంబంధించి మాట్లాడాడు. ఒకసారి ఎటెళ్ళామనంటే, నేనన్నా ఇట్లా కడతారు ఎళ్ళొచ్చేంటి నేను ధ్యానం చేస్తున్నాను.
అరే! ఎక్కడికెళ్ళినా ఇదే మాట మాట్లాడేస్తారేంటి? 15 అప్పుడు 12 ఏళ్ల క్రితం అతడు అదే మాట మాట్లాడిండు. అంటే దీనితోటి ఏంటి లాభం అంటే, అన్న మనసు ప్రశాంతంగా ఉంటది. బాగుంటది. కాకపోతే శాకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం ఉంటది. అన్న తర్వాత సరే ఇది ఎలా చేయడం అంటే చారి నాకు చారి చెప్పిన తర్వాత ఏమైందంటే, సరే చూద్దాం ఒకసారి. అంటే అప్పటికి ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్య సమస్యలతోటి చాలా సతమతమైపోయాను. వాస్తవంగానే మీరు అబ్జర్వ్ చేయండి. ధ్యానంలోకొచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కువగా అనారోగ్యంతోటి, సమస్యలతోటి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారండి. సరే తను చెప్తుండు గదా! అని చెప్పి చారి చెప్తుండు గదా! అన్న ఉద్దేశంతోటి ఏం చేశానంటే, ఒకనాడు ఇంటికొచ్చేసి ఎక్కడ కూర్చోవాలో ఏం తెలియక ఒక పూజ రూమ్ ముందర కూర్చుండి, తను చెప్పిన ప్రకారంగా కూర్చుండి, చేతుల్లో వేలు పెట్టుకొని, కళ్ళు మూసుకొని కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత మా మేడం ఉండి, "అయ్య బాబోయ్! ఏంటిది? ఎన్నడూ లేనిది ఇలా కొత్తగా మొట్టమొదటిసారి ఇదేంటి" అనంటే, "ఏమో చారి చెప్పిండు ఇట్లా చేస్తే బాగుంటదట." సరే ఓకే. అలా ఎక్కువ టైం కాకపోయినా ఒక 10 నిమిషాలు చేశాను. తర్వాత ఈవినింగ్ అట్లా ఎట్లా ఒక 2, 3 డేస్ కూర్చుండేసరికి కాస్త కొద్దిగా టైం పెంచుకుంటూ ఒక 1 వీక్ వరకు గడిచిపోయింది ఇట్లా. 1 వీక్ గడిచేసరికి ఏమైందంటే, తర్వాత మా మేడం వచ్చి నా పక్కన కూర్చున్నది. ఇదేంటి అంటే, "సరే నువ్వు చేస్తున్నావు కదా! నేను కూడా చేస్తా" అని. ఆవిడ కూడా చేయడం మొదలుపెట్టింది. ఆవిడ ఒక 2, 3 రోజులు చేసేసరికి పిల్లలొచ్చి కూర్చున్నారండి. నాకు కవల పిల్లలు. వాళ్ళ వాళ్ళొచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఓకే. బాగా అనిపిస్తాంది. నలుగురం ఫ్యామిలీ మొత్తం మారడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే, ఒక్క మాట నుండి నా భార్య, పిల్లలు కూడా మారడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలండి. ఏది నాన్ వెజ్ బంద్ చేయడం అనేది. అంటే వాస్తవం చెప్పాలంటే వాళ్ళు గత జన్మలో యువకులై ఉండవచ్చు. బంద్ చేయడం జరిగింది. సరే అదే మూమెంట్‌ల చేస్తున్న మామూలుగా అంత డీప్‌గా ఏం వెళ్ళలేదు. ఆ మూమెంట్‌లో ఏమైందంటే ఒక ఐటెమ్ కొనడానికని ఒక షాప్‌కెళ్ళానండి. షాప్‌కెళ్ళినప్పుడు అక్కడ షాపులో 'మానస సరోవరం' అని ఒక బుక్కు ఆడ కనబడుతుంది. అది దుమ్ము కొట్టుకుపోయి ఉన్నది. అదెవరంటే కల్లం రామిరెడ్డి రాసిందది. ఇది 'మానస సరోవరం' అని విజయవాడలో పిరమిడ్ మాస్టర్. అతన్ని నేనడిగానన్నట్టు, "బాబాయ్ మీరు ధ్యానం చేస్తారా?" అని. అప్పుడే నేను కొత్తగా స్టార్టింగ్. "ధ్యానం చేస్తారా బాబాయ్" అంటే, "లేదు బిడ్డ నేను చెయ్యను. కాకపోతే మరి బుక్ ఉన్నది కదా!" అంటే, "ఇది డాక్టర్ సత్యనారాయణమూర్తి ఇచ్చిండు నాకు చదవమని. అది చదవడం లేదు, చేయడం లేదు గానీ, సరే అలా ఉండిపోయిందని." నాకెందుకో తీసుకొని ఆ బుక్ తీసుకొని ఒక పేజ్ ఇట్లా తీసేసరికి, చూడొచ్చా అంటే, "చూడు బిడ్డ." ఆ బుక్ తీసి ఇట్లా తీసేసరికి ఏమైందంటే దాంట్ల ఒక 4 కొటేషన్‌లు కనబడ్డాయండి. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సంకల్ప సిద్ధిదాయని అని ఇవన్నీ ఒక పేజ్‌లో 4 కొటేషన్స్ కనబడ్డాయి. ఇదేంటి? ఇది ఇలాగే ఉంది. నా ఫ్రెండ్ కూడా ఇలాగే చెప్పిండు కదా! అని మన బాబాయ్ ఈ బుక్ చదువుకొనివ్వచ్చా అంటే, సరే అదేం లేదు నాన్న నువ్వు తీసుకొని వెళ్ళు ఫస్ట్ నాకు ఇవ్వాల్సిన అవసరం నేను ఎలాగో ధ్యానం చేస్తలేను. నువ్వు చేస్తున్నావు గదా! నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసని ఇచ్చాడండి. వచ్చిన తర్వాత ఆ బుక్ చదివితే అద్భుతం అండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ బుక్ చదివిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పినటువంటి విషయాలు గాని, చారి చెప్పినటువంటి విషయాలు గాని, వాడికి కనెక్ట్ అయిపోయానండి బాగా. అప్పటి నుండి ధ్యానం స్టార్ట్ చేశాను. అంతకుముందు గూడా ఎక్కువ నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టపడేవాళ్ళమేం గాదు. అయితే అదే మూమెంట్‌లో ఏంటంటే, ఈ 4 కొటేషన్స్ ఏవైతున్నాయో, అవి ఎవరికి అనుభవం అయినాయో కాలేదో నాకు తెలీదు గానండి. నాకు పూర్తిగా అనుభవం వచ్చింది. పూర్తి అనుభవంలోకొచ్చిన తర్వాతనే నేను నమ్మడం జరిగింది ధ్యానంలో. ఇప్పుడు ఫస్టు మాటేంటంటే, ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం చేయడం ద్వారా నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. మనసు శుద్ధి అవుతుంది. చెడు
ఆలోచనలు తొలగిపోతాయి. మనసుకి ఆనందం సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది దాంట్లో బుక్‌లో. ధ్యానం చేసిన కొద్దీ ఏంటంటే ఏదో ఆనందం, చెప్పలేని ఆనందం. ఓకే. బాగుంది. అయితే ఏందంటే ఇలా చేస్తూ పోతున్నామండి. ఆనందం మటుకైతే ఉంది. ఏందో తెలీదు. మొత్తం మీద ధ్యానం చేస్తే మాత్రం కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. అదొక్కటి బాగా అనిపించింది. సరే ధ్యానం చేస్తే మాత్రం ఆ చేసే కాసేపు ప్రశాంతత దొరుకుతుంది గదా! ఒక మామూలుగా టెంపుల్‌కెళ్ళి కూర్చుంటాం చూడండి. అలాగే అనిపించింది. కాస్త ప్రశాంతంగా. ఇది కాస్త ఎక్కువ ధ్యానంగా, ఆనందంగా అనిపించింది. ఇంకొకటండి రెండో వాక్యం ఏంటంటే ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదినాని. దీని ద్వారా ఏమైందంటే నేను ధ్యానం చేయకముందండి, నేను చాలా ర్యాష్‌గా ఉండేవాడిని. నాకు చాలా మంది శత్రువులు ఉండేవారు. ఎదుటి వారిని ముఖం మీదనే మాట్లాడడం ఇలా చేసేవాడిని. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టానో, ఈ మొరటుతనం అనేది పోయిందండి. ఎవరినైనా ఏదైనా మాట అనాలన్నా 1, 2 సార్లు మాట్లాడుతూ, ఆలోచిస్తూ మాట్లాడడం మొదలుపెట్టి, ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అన్నటువంటి స్థితి నెలకొన్నది. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నేను వృత్తిరీత్యా విశ్వ బ్రాహ్మణుడు, కార్పెంటర్. నా పక్కకున్న షాప్ వాళ్ళు కూడా చాలా శత్రువులు ఉండేవాళ్ళు నా మీద. అయితే ఏంటంటే ఏ వృత్తి అయినా సరే ఒక డాక్టర్‌కు డాక్టరు శత్రువు ఉంటాడు. ఒక ఇంజినీర్‌కి ఇంజినీర్ అన్నట్టు. ఏ వృత్తి వాళ్ళకి ఆ వృత్తి వాళ్ళ శత్రువులు ఉంటారు. అయితే వాళ్ళెప్పుడు నన్ను ద్వేషించుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది ఏంటంటే ఈ ధ్యానం చేయడం ద్వారా నా లోపల మరి మార్పు జరిగిందేమో తెలీదు. నా మాట విధానం జరగడం చేత ఏమైందంటే వాళ్ళు నన్ను ప్రేమించడం అంటే ఏంటంటే వాళ్ళు నన్ను ద్వేషించడం అనేది మొత్తం బంద్ అయిపోయింది. నాకనిపించింది ఆహాహా! అంటే మార్పు అంటే ఇదేనేమో. వాళ్ళేంటంటే ఎంతసేపు ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టారని నాకు. సరే. ఇదేనేమో ధ్యానం గొప్పతనం అనిపించింది. అంటే మన దృష్టిని బట్టి సృష్టి ఉంటదంటారు చూడండి. మన ప్రవర్తనను బట్టి ఎదుటి వ్యక్తి రియాక్షన్ ఉంటుంది. నాకప్పుడు అనిపించింది. లోపం అక్కడ లేదు. ఇక్కడే ఉంది నా లోపల ఉంది. ఆ లోపం అనేది నేను సవరించుకున్నాను కాబట్టి, నేను వాళ్ళ విషయంలో ప్రవర్తించే తీరును బట్టి వాళ్ళు నాకు రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడండి రిలేషన్‌లో గాని, షాపు వాళ్ళు గాని, ఎక్కడైనా నాకు శత్రువులంటూ లేరండి. అంటే ఎవరన్నా ఎవరో ఒకరు 100లో ఒక్కరున్నారు అంటే ఇగ అది వాళ్ళ వ్యక్తిగతమే తప్ప నాకు శత్రువులంటూ లేరు. అంటే నాకనిపించింది రెండో సక్సెస్ ఏంటంటే సత్యజ్ఞాన ప్రసాదినంటే ఇప్పటికి గూడా అంతకుముందు 10 మాట్లాడేటువంటి వాడిని. ఇప్పుడేంటంటే ఒక మాట మాట్లాడే ముందర ఆచితూచి మాట్లాడాల్సొస్తుంది. ఈ మాట మాట్లాడడం ద్వారా ఎవరైనా నొచ్చుకుంటారా? ఈ మాట మాట్లాడడం ద్వారా ఎవరికైనా ఏదైనా అపార్థం వస్తదా? దీని ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? లేదా? ఇలాంటి ఆలోచించి ఒకటికి 2 సార్లు ఫిల్టరైజ్ చేసుకొని మాట్లాడాల్సొస్తుంది. సరే. సత్యజ్ఞాన ప్రసాదిని అన్నటువంటి మాట ఏదైతే ఉందో అది అక్షరాల సత్యం. ఇంకొకటండి మూడో పాయింట్ సర్వరోగ నివారణి అని చెప్పాడు. ధ్యానం చేయడం ద్వారా సర్వరోగ నివారణ ఎట్లా అవుతుంది? నాకేం అర్థం కాలే. మా మేడంకు మోకాళ్ళ నొప్పులుండండి. థైరాయిడ్ పేషెంట్. ఆమెను పట్టుకొని తిరగనటువంటి ప్లేస్ లేదు. చాలా, చాలా ప్లేసుల్లో అపోలో హాస్పిటల్ దాకా యశోద హాస్పిటల్ ఇవన్నీ తిరిగానండి. ఎన్ని ప్లేసులు తిరిగినా గాని ఆమె పెయిన్స్ మాత్రం తగ్గేది లేదు. నిలబడడానికి చాలా అవస్థ పడేది. సరే ఎప్పుడైతే ధ్యానం సీరియస్‌గా చేయడం మొదలుపెట్టామో, దాంతో ఏంటంటే మన లోపల శుద్ధి జరిగి నాడి మండల శుద్ధి జరిగి, ఆమె పెయిన్స్ అనేది మెల్లమెల్లగా పోవడం మొదలైంది. ఇంకొక అదృష్టం ఏంటంటే, నాన్ వెజ్ తినడం బందయింది కాబట్టి, శాకాహారం తినడం మొదలైంది కాబట్టి, దీంతోటి ఇవి 2 తోడైపోయి, ఆమె పెయిన్స్ అన్నీ మెల్లమెల్లగా పోవడం జరిగింది. అప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది. ఓహ్!
అంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా గాని ఏనాడు కూడా నయం కానటువంటి ఈ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, థైరాయిడ్ కూడా ఒకటే రేంజ్‌లో ఉంది. ఇప్పటికి అదే కంట్రోల్‌లో ఉంది. పెరగలేదు. అలాగని తగ్గడం అంటే కూడా పూర్తిగా పోలేదండి. ఒక మోస్తారులో ఉంది. అప్పటితోటి ఏందంటే పూర్తి నమ్మడం మొదలుపెట్టాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం కానటువంటిది ఏదైతే ఉందో శ్వాస మీద ధ్యాస పెట్టి, ఈ ధ్యానం చేయడం ద్వారా ఇది నయమైందని రిలేషన్‌లో ఎంతమందికి చెప్పినా గాని వాళ్ళేమంటారంటే ధ్యానం అనేది బాగానే ఉంది గానీ, కానీ అన్న ప్లేస్‌కొచ్చి ఆగిపోతారు. ధ్యానం చేయడం ద్వారా బాగానే ఉంది. ఆరోగ్యాలు బాగానే అన్నీ బాగానే ఉంటాయి. మీరు నాన్ వెజ్ మానేయమంటారు. నాన్ వెజ్ మానేయడం మా వల్ల కాదండి. రిలేషన్‌లో ఎంతమందికి చెప్పినా వాళ్ళు వినట్లేదు. వినలేదు గూడా. సరే ఇప్పుడు నా ఫ్రెండ్ నాకెప్పుడైతే 15 సంవత్సరాల క్రితం చెప్పిండో, 12 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకొని, నేనిప్పుడు కేవలం ధ్యానంలోకొచ్చి 3 సంవత్సరాలవుతుంది. ఈ ధ్యానం గొప్పతనం తెలిసిన తర్వాత ఏదైతే ఉందో అతడు ధ్యానం అని మాట్లాడుతుంటే అతన్ని కోపానికొచ్చినటువంటి నేను 12 సంవత్సరాల తర్వాత అతనికి ఫోను చేసి సారీ చెప్పేసానండి. ఇంత గొప్ప ధ్యానాన్ని నువ్వు చెప్తుంటే చెవిటోడిలాగా నేను పట్టించుకోలేదు. క్షమించమని చెప్తే, సరే ఎవరికెప్పుడు రావాలో అప్పుడొస్తది టైం. నీ టైం ఇప్పుడొచ్చింది. ఇప్పటికే నువ్వు తెలుసుకున్నావు సంతోషం అని చెప్పేసానని. సరే ఏదైతే వ్యతిరేకించినో ఇప్పుడు అదే నాకు ప్రాణంగా అయిపోయిందండి. ఇంకొకటండి ధ్యానం సంకల్ప సిద్ధిదాయన. ఇది మాత్రం చాలా, చాలా మిరాకిల్ అండి. జీవితంలో ఎవరికేం జరిగినాయో తెలీదు గానీ, నా జీవితంలో మాత్రం చాలా అద్భుతాలు జరిగినాయి. సంకల్ప సిద్ధిదాయనంటే ఇంత కష్టపడితేనే సరిపోవట్లేదు. ఒక్క కాడ కూర్చుని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఇవన్నీ ఎలా నెరవేరుతాయి? సంకల్పం పెట్టుకోకూడదంట. అది ఎప్పుడు పెట్టుకోకూడదు అంటే, శక్తికి మించినటువంటి సంకల్పాలు చేయకూడదంట. కానీ కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, న్యాయసమ్మతంగా ఉన్నటువంటి సంకల్పం పెట్టుకోవచ్చండి. మన లోపల ఏదైతే ఒక కావాలని చెప్పేసని ఉంటదో, ఫస్ట్ సంకల్పాన్ని రిలీజ్ చేస్తేనే గదండీ! రిలీజ్ చేస్తేనే అది కార్యరూపం దాలుస్తది. మనం ఏది రిలీజ్ చేయకుండా సపరేట్ కూర్చుంటే ఏమైతదంటే కాదండి. ధ్యానం గొప్పతనం గురించి ఒక్కసారి ఒక యూట్యూబ్‌లో చూశానండి. గరికపాటి నరసింహారావు సార్ అంటారు. ధ్యానం ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి. ఆయన ఏమంటాడంటే, పీహెచ్‌డీ చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏడవ తరగతి చదివినటువంటి రమణ మహర్షి దగ్గరికి ఆత్మజ్ఞానం పొందడానికి వెళ్ళాడు. అతని దగ్గరికెళ్ళి పీహెచ్‌డీ చదివినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలా గొప్పవాడు. అతడు ఆత్మజ్ఞానం కొరకు ఏడవ తరగతి చదివినటువంటి రమణ మహర్షి. అంటే ఆత్మజ్ఞానానికి, చదువుకి ఎలాంటి సంబంధం లేదు. అప్పుడు ఆ ధ్యానం గొప్పతనం ఏంటో పూర్తి అర్థమైపోయిందండి. సంకల్ప సిద్ధిదాయన అన్నటువంటి విషయం ఏదైతే ఉందో నా విషయంలో చాలా నిజమైపోయిందండి. అదెలా జరిగిందంటే, నేను వర్క్ చేస్తున్నప్పుడు నా దగ్గర రాజస్థాన్ వర్కర్లుంటారండి. నా దగ్గర రాజస్థాన్ వర్కర్లుంటే వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరు రూమ్ ఇవ్వరు వాళ్ళకి. ఎవరివ్వకపోతే లింగంపేటలో నాదొక చిన్న ఫ్లాట్ ఉంటది. సరే అక్కడ నా చేతిలో 1 ఎన్‌పీ గూడా లేదప్పుడు. అప్పుడు ఒక చిన్న రేకుల షెడ్డేద్దామని అక్కడ ముగ్గు పోశానండి. అప్పటికి కూడా ఏమన్నారంటే ఒక 3,00,000 దాకా ఖర్చయిద్దని. అమ్మో! 3,00,000 రూ. 3,00,000 ఏడికెళ్ళి తీసుకురావాలని చెప్పేసి అనిపించింది. 1 ఎన్‌పీ గూడా లేనప్పుడు. చూడండి మనం ఏమైనా ఇల్లు కట్టాలంటే ఒక 20,00,000 తోటి ఇల్లు కట్టాలంటే కనీసం ఒక 15,00,000 దగ్గర పెట్టుకుంటాం. ఒక 10,00,000 తోటి కట్టాలంటే కనీసం ఒక 8,00,000 దగ్గర పెట్టుకుంటాం. అలాంటిది 1 ఎన్‌పీ గూడా లేకుండా ఒక రేకుల షెడ్ కొరకని చెప్పేసి ఆడ ముగ్గు వేయడం జరిగింది. ముగ్గు పోస్తే ఆ పక్కన ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళేం జేశారంటే తీసుకొచ్చి ఆ కనీలు పాతిర్రు నా ప్లేస్‌లో. ఈ పరంపర స్థలం నీ దాంట్లోకొచ్చింది అని. వాళ్ళొచ్చేసి నేను ముగ్గు పోసి వచ్చిన తర్వాత ఆ ముగ్గును తీసేయడం, అవన్నీ కొట్టినటువంటి గుటకాయలుంటాయి అవన్నీ తీసేయడం జరిగింది. ముగ్గును తుడిపేయడం జరిగింది. నన్ను ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు గాని, మున్సిపల్ వాళ్ళు గాని, సుంకర నుండి మొదలుకుంటే చాలా మంది.
గ్రామ పంచాయతీ వరకు చాలా మంది రకరకాల బెదిరియడం జరిగింది. సరే ఒక 6 మంత్స్ వరకు అప్పుడు ఎంఆర్‌ఓ ఏమన్నారంటే, "నువ్వు ఫస్ట్ సర్వేయర్‌కి పిటిషన్ పెట్టు. నీ స్థలం కొలిచిన తర్వాత ముగ్గు అంతకంటే పోసుకోకు" అని. ఒక 6 మంత్స్ ఏడిపించారండి నన్ను. నేను చాలా బాధపడ్డా. అయినా ధ్యానాన్ని వదలకుండా చేయడం ద్వారా చూడండి విశ్వం ఎట్లా సహకరిస్తదో. అక్కడ ఏమైందంటే అనుకోకుండా సర్వేయర్ రావడం, నా హద్దులు నిర్ణయించడం. నిర్ణయించిన తర్వాత సర్వేయర్ ఏమన్నాడంటే, "నీ స్థలం ఇగో ఇంతవరకున్నది. ఇప్పుడు నిన్ను నేను కాపాడగలిగాను. ఇది మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయితే మాత్రం నిన్నెవడు కాపాడలేడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు రేకుల షెడ్ ఏస్తే గనక మాత్రం వాళ్ళు మళ్ళీ ఆక్యుపై చేస్తారు నీ స్థలాన్ని. నువ్వు ఖచ్చితంగా ఒక బేస్‌మెంట్ కట్టి పైన ఒక స్లాబ్ ఎయాలి. ఏసినప్పుడే అది సాధ్యపడదు. నీ స్థలం నీకు దక్కాలంటే ఇంతకు మించినటువంటి మార్గం లేదన్నాడు. నా దగ్గర 1 ఎల్‌పీ లేదు. రేకుల షెడ్ ఏద్దామంటేనే డబ్బులు లేవు. అలాంటి ఇల్లు కట్టాలి అంటే కనీసం ఒక 12, 13 లక్షలన్నా కావాలి మినిమమ్ అని చెప్పేసనన్నారండి. అదేందో తెలీదండి. నేను కేవలం బ్లేడ్ బండి అస్తే కూడా అది సాపు చేయడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే పిల్లలకి పొదుపు నేర్పాలన్న ఉద్దేశ్యంతోటి ఒక గల్లపెట్టె చిన్నగా తయారు చేస్తే అందులో నుంచి డబ్బులు దించాను. ఒక 1500, 2000 ఉంటాయనుకున్నాను. అప్పుడే నిప్పుడించి ఒక 6000 ఎబోవ్ వెళ్ళింది. వాటితోటి బ్లేడ్ బండితోటి సాపించిన. అలాంటి వాడిని ఇల్లు కట్టడం ఏంటండి? సంకల్పం కాకపోతే ధ్యానం గొప్పతనం కాకపోతే. సరే ధ్యానం పట్టు వీడకుండా గట్టి ధ్యానం చేస్తూ నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఏం జరిగిందంటే చూడండి 22,00,000తోటి ఇల్లు కంప్లీట్ అయింది. ఎంత గొప్ప మిరాకిల్ అంటే అసలు లైఫ్‌లో ఊహించలేను. నా జీవితంలో ఇల్లు కట్టడం అన్నది లేనే లేదది. అంటే ప్రకృతి చూడండి ఎంత సహకరించిందో. జీవితంలో ఇల్లు కట్టడం అనేటువంటి ప్రణాళికనే నా నా లోపల లేదు. నేను రేకుల షెడ్ ఎయడానికి భయపడేటువంటి వాడిని. ఒక 22,00,000 తోటి ఇల్లు కట్టడం జరిగింది. అంటే అప్పుడు పూర్తిగా ధ్యానానికి దాసోహం అయిపోయాను. ఆ మూమెంట్‌లో వర్క్స్ బాగా నడవడం. నేను పట్టిందల్లా బంగారం అయిపోయింది. వర్క్స్ నడవడం. ఎక్కడ చూసినా అంటే నాకు ఏ మాత్రం కూడా అమౌంట్ అనేది కొరత రాకుండా అప్పుడు సమకూరడం. ఇలా జరిగి ఇల్లు కంప్లీట్ అయింది. చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఇదంతా ఎలా సాధ్యపడుతుంది? ఎలా సాధ్యమైతుంది? ఇది వినే వాళ్ళకి కాస్త విడ్డూరంగా ఉండొచ్చు కానీ, ఇది అక్షరాల సత్యం అండి. అంటే ఆ మూమెంట్‌లో నాకనిపించిందేంటంటే, డబ్బులనేవి ఎక్కడికెళ్ళో చెట్లను ఊడిపడడం అని కాదండి. మనకు ప్రకృతి సహకరిస్తుంది. చేసే వృత్తి లోపల మనకు లాభాలు అధికం రావడం జరిగింది నాకు. అంటే ఈ రకంగా చేయడం చేత ఏమైందంటే, నాకొక ఇల్లే కంప్లీట్ అయిపోయింది. ఎంత అద్భుతమో చూడండి. అంటే ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ బుక్ దొరకడం చేత ఈ 4 విషయాలు, ఇవి నా విషయంలో పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అయిపోయినాయండి. అవి నిజమైపోయినాయి. అప్పటి నుండి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం అంటే పడను నేను. ధ్యాన ప్రచారానికి తిరగాల్సొస్తుంది. ఎంత వీలైతే అంత హెల్ప్ చేసుకోవాల్సొస్తుందండి. ఒక్క విషయం మాత్రం చెప్పగలండి. ఒక్కసారి ఏం జరిగిందంటే ఇల్లు కట్టేటువంటి తరుణం లోపల ఒకసారి బేస్‌మెంట్ దాకొచ్చింది. అప్పుడు బుద్ది గడ్డి తిని, సరే చికెన్, మటన్ అంటే నాన్ వెజ్ గదా! బాయిల్డ్ ఎగ్గు పిల్లల్ని ఎందుకు బాధ పెడదాం అని చెప్పేసానని మా మేడం అనడంతోటి సరే ఆహ్, బాయిల్డ్ ఎగ్ అయితే ఏమంటారది మన లోకల్ ఎగ్ గాకుండా బయట పారపు పొడి ఉంటది గదా! ఆ ఎగ్గు శాకాహారి కింద గూడా కొన్ని సందర్భాలు గుర్తిస్తారు గదా! అది పిల్లలు చేయరు గదా! అన్న ఉద్దేశ్యంతోటి వేరే ఇద్దరు ముగ్గురు సపోర్ట్ తీసుకొని, సరే అని ఆనాడు తినడం జరిగింది. ఎప్పుడు ధ్యానంలోకొచ్చిన కొత్తల్నే ఇల్లు కడుతున్న ముందట. అంతకన్నా ముందు ఇల్లు స్టార్ట్ అయినప్పుడు నేను ముగ్గు పోసింది వర్షాకాలంలో. సుతార్ మేస్త్రి వాళ్ళు వస్తుర్రు అని చెప్పేసన్నప్పుడు ఇట్లా మొత్తం మేఘాలొస్తుండే వర్షం. అయ్యో! వర్షం పడితే ఇప్పుడు పని నడవది అన్నటువంటి ఉద్దేశంతోటి కూర్చుండి ధ్యానం చేసేవాళ్ళం. ఎట్లా అంటే ఇగ మరి చాలా కఠినంగా చేసేవాళ్ళం. అదేందో తెలియదు ప్రకృతి మాకు సహకరించి రాత్రి మాత్రమే వర్షం పడాలి. డేలో ఏమాత్రం వర్షం పడకూడదని చెప్పేసి సంకల్పం పెట్టుకొని చేస్తే
రాత్రి 10, 10:30 తర్వాత మొత్తం ఆరిన తర్వాత వర్షం పడేది. అప్పటి వరకు మాకు సహకరించినటువంటి వాతావరణం, ఆ విశ్వం అనేది ఆనాడు ఎగ్గు తిన్న తర్వాత ఏమైందంటే, ఇంటికొచ్చేసరికి జడివాన చాలయి లెక్కలేని వర్షం అండి. ఒక 2 గంటలు ఏకధాటిగా కుండపోత కురిసింది వర్షం. అప్పుడేమైందంటే, నేనేమని సమర్థించుకున్నా అంటే, ఎగ్గు అనేది రక్తం గాదు గదా! హింస గాదు కదా! అది కాస్త నాన్ వెజ్ కిందకెందుకొస్తదని సమర్థించుకొని తిన్నాను. ఆనాడు మాత్రం విశ్వం నా మాట వినలేదండి. ఎంత ధ్యానం చేసినా గాని. 2 గంటలు ఏకధాటిగా వర్షం పడడం చేత, ఆ పైనున్నటువంటి బేస్‌మెంట్ అంతా మొత్తం ఆ మీదున్నటువంటి ఏసినటువంటి సిమెంట్ అంతా కొట్టుకపోయింది. ఇసుక కొట్టుకపోయింది. కొన్ని సిమెంట్ బస్తాలు గడ్డ కట్టి, ఒక 5, 6 వేల నష్టం జరిగింది. అప్పుడు ఇంటికొచ్చి పొరపాటుని లెంపకాయలేసుకొని, ఇక జీవితంలో ఎగ్గు గాదు గదా! దాని వాసన కూడా చూడని చెప్పేసి నిర్ణయించుకొని, దాని వాసన కూడా చూడని నిర్ణయించుకొని, అప్పుడు దృఢంగా నిర్ణయించుకున్నామండి. ఆ నిర్ణయం ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచిందండి. నేను ధ్యానంలోకి వచ్చి దాదాపు 3½ ఇయర్స్ అవుతుంది. 3 సంవత్సరాల నుంచెల్లి ఇప్పటి వరకు దాని వాసన కూడా చూడలేదు. అంటే చూడండి ఎంత గొప్ప మిరాకిలో. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే సారి చిన్న అయితే ఇంకొక విషయం నాకేముంటుందంటే ప్రతి ఒక్కళ్ళు అన్నీ చెప్తారే తప్ప, ఎగ్గుకు సంబంధించినటువంటి అది తినొచ్చా? తినకూడదా? అది నాన్ వెజ్జా? వెజ్జా? అన్నటువంటి విషయం ఏ ఒక్కరు కూడా ఎవరు చెప్పట్లేదు అని చెప్పేసనను. అయితే పత్రిజీ అంటుంటేవాడండి, మనం ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా డౌటొచ్చిందనుకోండి, ఏదైనా బాధొచ్చినప్పుడు ఏ బుక్ చదివినా మన డౌట్ అనేది క్లారిఫై అయితదనేవాడు. అంతకుముందే ఒక మాట విన్నానండి. గాంధీజీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు తను కూడా ధ్యానం చేసేవాడు. కష్టం వచ్చినప్పుడు భగవద్గీతను తీసి ఒక పేజీ ఏదన్నా పేజీ ఓపెన్ చేసి కళ్ళు మూసుకొని తన వేలితోటి ఎక్కడైనా ఒక లైన్ మీద పెట్టేస్తే అక్కడ పరిష్కారం దొరికేదటండి. మన పత్రిజీ ఏమంటాడంటే పరిష్కారం దొరకడానికి భగవద్గీత అక్కర్లేదు. ఏ బుక్ చదివినా సరిపోతుంది. చివరికి న్యూస్ పేపర్ అయినా సరే ధ్యానం చేసేవాడు ఏదైనా సమస్యొచ్చినప్పుడు మినిమమ్ ఏదైనా టీవీ ఛానెల్ చూసినా, ఏదైనా న్యూస్ పేపర్ చదివినా అక్కడ ఖచ్చితంగా నీకు పరిష్కారం దొరుకుతదని చెప్పేసాననేవాడు. అదే రూపంగా నా విషయంలో జరిగిందేందంటే, ఎగ్గుకు సంబంధించినటువంటి విషయం ఎవరు చెప్పట్లేదేంటి? ప్రతి ఒక్కళ్ళు ఎన్నో చెప్తారు. ఎన్నో చెప్తారు గానీ ఎగ్గు అది తినొచ్చా? తినకూడదా? అది వెజ్జా? నాన్ వెజ్జా? అన్నటువంటి విషయం ఎవరు చెప్పట్లేదని చెప్పేసని అనుకున్నానండి అప్పుడు. అనుకున్నప్పుడు ఏమైందంటే, ఈ అదే మూమెంట్‌లో నేను ప్లైవుడ్ షాప్‌కెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ బేస్‌మెంట్ మీద ఏదైతే జరిగిందో, ఆ జరిగినటువంటి మూమెంట్. ప్లైవుడ్ షాప్‌కెళ్ళి ఈ కబోర్డ్ వర్క్ ఏయించినట్టుగానే ప్లైవుడ్‌లన్నీ తీసినప్పుడు, తీసే ట్రాలీలో మెరీను ఆహ్, తిన్నటువంటి ఎఫెక్ట్ తోటి చూడండి. ప్లైవుడ్‌లన్నీ లోడింగ్ చేసినటువంటి ప్లైవుడ్‌లన్నీ తీసి మళ్ళీ అన్‌లోడ్ చేయాల్సొచ్చిందక్కడే. సరే వర్షం పడుతుంది గదా! ఏం చేద్దామని చెప్పేసని నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. నేను ఫోన్ ఎక్కువ చూడను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇగ సౌమ్యశ్రీ అని ఒక మన మేడంది క్లాసొస్తుంది. కరెక్ట్ ఏంటంటే అదే ఆమె ఎగ్‌కి సంబంధించినటువంటి క్లాస్ చెప్తాంది. ఆమెను ఇంటర్వ్యూ చేస్తాడు. సౌమ్యశ్రీ అని. ఆమె హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎగ్ బిర్యానీ అంటే ఆమెకు బాగా ఇష్టమట. తినేవాళ్ళట. తినేవాళ్ళు. కానీ తర్వాత ఆమెకేం తెలిసిందంటే ఎగ్ గూడా నాన్ వెజ్జే గదా! కోడి నుండే వస్తుంది గదా! సరే అయినా అది పిల్లలు చేయదు గదా! వెజ్జే అని చెప్పేసని అనుకుని కొంత సమర్థించుకున్నాడు. కానీ తీరా ఆమె క్షుణ్ణంగా ఆలోచిస్తే కోడికి ఇంజెక్షన్ ఎయడం ద్వారా, దానికి నొప్పి పుట్టించడం ద్వారా ఆ ఎగ్ అనేది తయారైతుందన్నటువంటి విషయం అర్థమై అప్పటికెళ్ళి మానేసిందట. అంటే చూడండి ఏదైతే మనం అనుకుంటామో ఒక యూట్యూబ్ ఓపెన్ చేయడం చేత నేను ఎగ్‌కి సంబంధించినటువంటి విషయం ఎవరు చెప్పట్లేదేంటి అని చెప్పేసని అనుకోవడం చేత కరెక్ట్ అదే ముందుకొచ్చింది. అంటే ఈ రకంగా ప్రతి విషయం ప్రతీది ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదైనా చూస్తే గనక ఖచ్చితంగా నాకు పరిష్కారం దొరికేదండి. అంటే మొన్న ఒక కొటేషన్ చూసానండి. ధ్యానం చేయడం ద్వారా జీవున జీవుడు అనబడేటువంటి మానవుడు దేవుడుగా మారతాడు అని. ఎలా అంటే
జీవుడు అనేటువంటి వాడు ఒక వరి గింజ అంటే ఏదంటే వడ్ల గింజ అనుకున్నప్పుడు, దేవుడు అనేటువంటి వాడు బియ్యపు గింజ అనుకుంటే, ధ్యానం చేయడం ద్వారా ఇప్పుడు ఈ వరి గింజ బియ్యపు గింజగా మారాలంటే మీదున్న పొట్టు తొలగించాలి కదా! ఆ పొట్టు ఏదైతే ఉందో అది అజ్ఞానం అండి. మిగతా వాళ్ళందరూ ధ్యానం చేయని వాళ్ళందరూ అజ్ఞానంలో బతుకుతుంటారు. మన వరి గింజలాగానే. వరి గింజని నాటితే ఏమైతుందంటే మొలకెత్తుతుంది. బియ్యపు గింజ మొలకెత్తుతుందా? మొలకెత్తదు. అంటే పరమాత్ముడికి జన్మలుండయండి. అతను పుట్టడం, చావడం అంటే ఏముండయి కదా! జన్మలు. అంటే జీవుడికే గదండీ! మనసు ఏదైతే ఉందో వ వరి గింజగా ఉన్నటువంటి మానవుడు బియ్యపు గింజగా మారాలంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పేసని మొన్న ఒక కొటేషన్ చూసా. అంటే ధ్యానం అనేది ఏంటి అంటే ఆ పొట్టును తొలగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా వరి గింజగా ఉన్నటువంటి మానవుడు బియ్యపు గింజగా మారతాడు. ఇది మొలకెత్తదు కాబట్టి. ఎంత గొప్ప సందేశమో చూడండి. ధ్యానం లోపల గూడా అండి చాలా అనుభవాలొచ్చాయండి నాకు. ఒక్కోసారి కూర్చున్నప్పుడు ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు లేదా నిద్రలో తెల్లవారే మూవ్‌మెంట్‌ల అదేందో తెలీదు. ఒక మిరాకిల్ ఏంటంటే ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌లో ఎవరో ఒక గురువు ఉంటుండు. ఒక 20 మంది శిష్యులుంటారు. వాళ్ళెవరి మొఖాలు నాకు అగుపించట్లేదు. ఇప్పటికి అంటే రెగ్యులర్ రావట్లేదు. అప్పుడప్పుడు వస్తుంటది. ధ్యానంలో డీప్‌గా వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవం వస్తుంది. ఆ గురువు చెప్పినంత సేపు ఆహా! ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఇప్పటివరకు ఇననటువంటి కొటేషన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో అని చెప్పేసని అనుకుంటున్నా. అందరూ కూర్చున్నారు. చీకట్లో కూర్చుంటారు. ఎవరి మొఖాలు అగుపించట్లేదు. ఒక్కసారి ఏమైందంటే అవి అంటే నిద్రలో ఉన్నంత వరకు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు గూడా అప్పుడు అంతవరకు ఐడియా ఉంది. కానీ తర్వాత ఏమైతుందంటే, ఈ మెలుకువ వచ్చిన తర్వాత బయటకొచ్చేసరికి అవన్నీ ఎళ్ళిపోతుంది. ఏంది ఇలా జరుగుతుందని చెప్పేసని అనుకోని, సరే ఏదేమైనా సరే ఈసారి రాసుకొని తీరాల్సిందే అని చెప్పేసనని, ఆనాడు ధ్యానం డీప్ కుదిరిందని కుదిరినప్పుడు ఒక కొటేషన్ చెప్తాడు గురువు. కొటేషన్ చెప్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఆ కొటేషన్ చెప్పినప్పుడు ఏమైతుందంటే ఆ ఉపమానం, నేను అయ్యో! రాసుకోవాలి గదా! అన్నటువంటి ఉద్దేశంతోటి నేను అనడం చేత ఆహ్, సగం కొటేషన్ మలిగిపోయిందది. కానీ లక్కీ ఏందంటే ఒక సగం కొటేషన్ మాత్రం ఐడియా ఉంది. దాదాపుగా నేననుకున్న బహుశా 3:30 అయితుంది రాత్రి. లేసి ఆ బుక్ పట్టుకొని రాయడం మొదలుపెట్టాను. అంటే ఎందుకంటే తెల్లారేసరికి ఇట్లా చాలా సార్లు జ్ఞాపకం ఉన్నది గదా! తెల్లారేసరికి రాసుకోవచ్చు కదా! అని. లేసి బుక్ పట్టి రాస్తుంటే ఈ రాత్రి ఏం రాస్తున్నావు అని మా మేడం అంటాంది. ఎందుకైనా మంచిది నాకిప్పుడు ఐడియా ఉన్నప్పుడు రాస్తా. అది చెప్తాను చూడండి ఆ కొటేషన్. ఆ గురువు చెప్తాండు ఇంతవరకు నేనెన్నడూ విననిదది. నేను ఆగముల వాదముల వెంట పడను. వైదిక దుఃఖముల వెంట పరిగెత్తను. అదేందో తెలీదు. నేను ఇంతవరకు ఏ బుక్‌లో చదవలేదు. ఇక్కడ వినలేదు. ఇలాంటి కొటేషన్ చాలా మిస్ అయ్యాయి. ఇది రాసుకుందాం అని అనుకుంటున్నా, రాసుకుందాం అని చెప్పేసని వచ్చేసరికి అవన్నీ ఎళ్ళిపోతున్నాయి. ఇది గూడా ఒక అనుభవం అండి. ఇక చెప్తూ పోతుంటే అనుభవాలు చాలా ఉన్నాయి. కాకపోతే టైం ఎక్కువ లేదు. ఇంకొక విషయం గూడా ఇవాళ నేను లక్ష్మక్క ఫోను చేసినప్పుడు, "అన్న క్లాస్ చెప్పండి" అన్నప్పుడు, "అయ్యో! ఒక్కరోజైనా టైం ఇవ్వండి. నేను రేపు చెప్తా" అంటే, "లేదు ఇవాళ చెప్పండి. కనీసం ఇవాళ మీ అనుభవాలు చెప్పండి. మళ్ళెప్పుడన్నా చెప్పేటప్పుడు ఏదైనా టాపిక్ చెప్పేవాళ్ళు" అన్న తర్వాత, "సరే చెప్తానన్నాను." చూడండి ప్రకృతి ఎలా పరీక్ష పెడుతుందో. లక్ష్మక్క ఫోను చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్ కాకముందే స్కూలు నుండి నాకు ఫోనొచ్చింది. మొన్న మా చిన్నబ్బాయి వర్షంలో నానిండు. వర్షంలో నానడం చేత ఏమైందంటే వానికి కాస్త జ్వరంలాగా వచ్చింది. దాంతోటేందంటే స్కూలు నుండి సార్ ఫోను చేసి, "మీ అబ్బాయికి హెడేక్ ఉంది. మరి జ్వరం గూడా వచ్చింది. రమ్మని" చెప్పేసని ఫోను చేస్తే, అక్కడి నుండి అంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. ఇప్పుడు సులోచన హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యిండు. నాకు అడ్మిట్ అయిన తర్వాత ఏందంటే తీరా టెస్ట్ చేస్తే ప్లేట్‌లెట్స్ తక్కువయినాయి అని చెప్పేసని. అయ్య బాబోయ్! మరి ఎందుకైనా మంచిది లక్ష్మక్కకు ఫోను చేసి మరి ఇవాళ గాదు రేపని చెప్పన్నా అని చెప్పేసాననుకో. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే మినిమమ్ 3, 4 డేస్ ఉండాల్సిందంట. సరే నాకనిపించిందేందంటే మరి ఈయన ప్రాపంచికానికి అటువైపు మొగ్గుతాడా లేదా ఆధ్యాత్మికానికి పిలిపిస్తాడా అని చెప్పేసని ఇది పరీక్షనేమో.
సరే చూద్దాం. నా అనుభవాలైతే ఇవాళ చెప్పుదాం. మళ్ళోసారి క్లాస్‌లో ఎన్నో టాపిక్స్ ఉన్నాయి గదా! ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి చెప్పుదాం అని చెప్పేసాననుకోండి. అక్కకు ఫోను చేస్తే, సరే మీ అనుభవాలు చెప్పండి. చెప్పడం జరిగింది. సరే సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీ అనుభవాలు చాలా చక్కగా వివరించారు. మాకు అదృష్టం.